హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ వ్లాగ్స్. సొరకాయని చూస్తే జనరల్‌గా అందరూ మొఖం చిట్లించుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ముందుగా చిన్న సొరకాయని తీసుకున్నాను. సో, దాన్ని తీసుకొని ఇలా పీల్ చేసేసేయండి. పీల్ మొత్తం తీసుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసిన దాన్ని ఇలా గ్రేటర్‌తో గ్రేట్ చేసేయండి. సో, ఇలా గ్రేట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వాటర్ ఉంటుంది. మీకు కావాలంటే వాటర్‌ని కొంచెం పిండేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. సో, దీంట్లోకే 1 కప్ వరకు ఆనియన్స్‌ని వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. సో, వేసిన తర్వాత దీంట్లోకే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌నయితే వేసేసేయండి. ఫ్రెష్‌గా చేసుకుందైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో, తర్వాత ఇందులోకే కొద్దిగా జీలకర్రని కూడా వేసేయండి. తర్వాత నువ్వులు ఉంటాయి కదా! సో, వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇందులోకే ధనియాల పొడి ఉంటుంది కదా! సో, అది కూడా వేసేసేయండి. అలాగే నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసేయండి. తర్వాత ఇందులోకే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని అయితే తీసుకున్నాను. సో, దీన్ని కూడా ఇందులో వేసేసేయండి. తర్వాత ఇందులోకే పసుపు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. సో, ఇది కూడా ఇందులో వేసేయండి. వేసుకున్న తర్వాత ఇందులోకే గ్రామ్ ఫ్లోర్ ఉంటుంది కదా! అదే శనగపిండి. దాన్నైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో, అది కూడా ఇందులో వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసేయండి. వీటన్నిటిని కూడా బాగా పట్టేలాగా. గట్టిగా కలపకుండా నిదానంగా, నెమ్మదిగా కలుపుతూ ఉండండి. లేదా వాటర్ అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది. సో, ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకే బియ్యం పిండిని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్‌ని పెట్టేసుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని అయితే వేసేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం వేడిగా అయ్యేలాగా చూసుకోండి. సో, అయిన తర్వాత ఇలా బాల్స్ లాగా చుట్టుకొని వాటిని ఆయిల్‌లో వేసేసేయండి. సో, చూడండి బాగా మరుగుతున్న ఆయిల్‌లో వేస్తే ఎలా ఉన్నాయో కదా! సో, ఇలా మొత్తం అన్నిటిని కూడా బాల్స్‌లా చేసేసి వేసేయండి. సో, ఈ బాల్స్ అన్నీ కూడా గోల్డెన్ షేడ్‌లో వచ్చేలాగా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన అనేది కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. సో, ఈ బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం 2 బిర్యానీ ఆకుల్ని కూడా ఇందులో వేసేసుకోండి. బై లీఫ్ అంటారు కదా! సో, అదే అనమాట. సో, ఇందులోకి ఒక కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత టమాటాలు వేసుకోవాలి కదా! సో, దానికోసం అయితే నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేనిక్కడ 2 టమాటాలనైతే తీసుకున్నానండి. సో, మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో, ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ షేడ్‌లోకొచ్చేయాలండి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా వేసేసాను. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేయండి. వీటిని ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలిపేసుకోండి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసేసేయండి. టమాటా ముక్కలన్నిటిని వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు అలా మగ్గించుకొని వదిలేయండి. సో, 3 నిమిషాల తర్వాత అయితే ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి చూసారు కదా! మీకు కనుక గ్రేవీ కనుక కావాలనుకుంటే టమాటా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టేయండి. అప్పుడు గ్రేవీ అనేది వస్తుంది. సో, ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్‌ని, అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్‌ని, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా నేను ఇక్కడ వేసేసాను. అలాగే నేను ఇక్కడ మ్యాగీ మసాలా యూజ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే గరం మసాలాని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మాక్సిమం ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్. సో, ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో, ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా బాల్స్ చేసేసుకున్నాం కదా! వాటినైతే వేసేయండి. ఒకసారి వేసేసి మొత్తం అన్నిటిని కూడా మిక్స్ చేసేయండి. ఓవర్ మిక్స్ చేయకుండా ఇలా నీట్‌గా, నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. తర్వాత మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ హాఫ్ కప్ వరకు వాటర్‌నైతే వేసేస్తున్నాను. సో, మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా వాటర్‌నైతే వేసుకోండి. సో, ఒకసారి మూత పెట్టేసుకోండి.
5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్‌గా అవన్నీ కూడా సాఫ్ట్‌గా బాయిల్ అయిపోయాయి కదా! సో, వీటిని ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి ఈ బాల్స్ కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. సో, నెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ అండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఎవరు చేయట్లేదు. సో, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో, తర్వాత ఇందులోకి కసూరి మేతి ఉంటుంది కదా! సో, నేనైతే క్రష్ చేసేసుకొని దీన్ని ఇందులో వేసేసాను. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసి గార్నిష్ చేసేయండి. అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఒక్కసారైనా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి. కొత్తగా ఉంది కదా! బాటిల్ గార్డ్‌తో ఈ రెసిపీ. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మరి మీకెలా ఉందో నాకు కామెంట్‌లో కామెంట్ చేసి చెప్పేయండి. థ్యాంక్ యూ.